ఎవరైతే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లో బీపీటీకి అప్లై చేశారో దానికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ బీపీటీకి అయితే ఏమంటారు ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయింది. దానికి కౌన్సిలింగ్ కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అండ్ ఈ మూడింటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ దాని తర్వాత ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు నేను చెప్పిన మీకు ఆల్రెడీ వీడియో ఉంది. జస్ట్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మనకి 1177 మెంబర్స్ ఉన్నారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా సేమ్ అంతే ఉన్నారు, 1177 మెంబర్సే ఉన్నారు. ఒకవేళ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేశారంటే మన మిస్టేక్స్ ఉంటే, ఒకవేళ అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి. మీరు వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ సెంటర్కి చేంజ్ చేసుకోమని చెప్పిన ఆల్రెడీ చేంజ్ చేసుకున్న వాళ్ళే ఇక్కడ చేంజెస్ ఉంటాయి. కావాలంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ సీట్ వచ్చినట్టు కాదు, దీనికి నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 to 150 ర్యాంక్ మెరిట్ ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీ ఫ్రమ్ 1 to 1167 అంటే ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారన్నమాట. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. అండ్ మనం ఎప్పుడు కౌన్సిలింగ్ అటెండ్ కావాలంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కౌన్సిలింగ్ అటెండ్ అవుతారని కాదు, వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేశారన్నమాట. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫర్ బీపీటీకి ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ కావాలి అని ఒక లిస్ట్ రిలీజ్ చేశారనమాట. ఇదే ఆ లిస్ట్ అనమాట. ఈ పీడిఎఫ్స్ అన్ని, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది పీడిఎఫ్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెడతా, చూడండి, ఓకేనా. ఇక్కడ మొత్తం మనకి ఆర్డర్లు లేవు, అక్కడ నుంచి కొందరిని ఇక్కడ నుంచి కొందరిని వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళే ప్రిపేర్ చేశారు అన్నమాట. ఈ లిస్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను నేను. మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ జాయిన్ అయ్యి చూడండి. మనకి ఇక్కడ మొత్తం ఈ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది మనకి సంబంధం లేదు. మీ లిస్ట్లో మీ నేమ్ ఉంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది చెప్తా, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనకి మెరిట్ ర్యాంక్ ఉంది, అప్లికేషన్ నెంబర్ ఉంది, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఉంది, దాని తర్వాత సోషల్ స్టేటస్ ఉంది, పిహెచ్డి స్టేటస్ ఉంది, ఎంసెట్ ర్యాంక్ ఉంది, ఇంటర్ పర్సెంటేజ్ ఉంది, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇది రిమార్క్ అనమాట, రిమార్క్ అండ్ డ్యూ సర్టిఫికేట్స్. ఇది దేంట్లో ఉందంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫస్ట్ ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అన్న లిస్ట్లో ఉందన్నమాట. ఓకే, ఇక్కడ రిమార్క్ అంటే ఏంటిదంటే మీరు ఏదైనా సర్టిఫికేట్ ఒకవేళ సబ్మిట్ చేయకపోతే, అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేయకపోతే అదనమాట. మీరు ఇక్కడ ఒకరు ఉన్నారు 3 నెంబర్ల ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ అంటే ఈ ఇయర్ వ్యాలిడ్ది పెట్టలేదన్నమాట. పెట్టామని వాళ్ళు రిమార్క్ ఇచ్చారు అనమాట, మెన్షన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ 2 చూస్తే నిల్లానండి, వీళ్ళకి ఏం రిమార్క్ లేదని అన్నమాట. రిమార్క్ లేదు, డ్యూ సర్టిఫికేట్స్ ఏం లేవు. మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేసినప్పుడైనా ఆన్లైన్లో సబ్మిట్ చేసినప్పుడైనా ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ చెప్పారు అన్నమాట వాళ్ళు. వీటిని ఏం చేయాలంటే మనం ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా రిమార్క్ ఉంటే, లేకపోతే ఓకే, ఉంటే ఏం చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. ద క్యాండిడేట్స్ హూస్ డ్యూ సర్టిఫికేట్స్ మెన్షన్డ్ అగెన్స్ట్ దేర్ నేమ్స్ మస్ట్ సబ్మిట్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 25 ఆగస్ట్ 2026 ఇన్ పర్సన్ ఆర్ బై ఈమెయిల్. వాళ్ళకి మనం డైరెక్ట్ పోయి అయినా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయొచ్చు, లేదంటే స్కాన్డ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు, ఈ ఈమెయిల్కి మనం మెయిల్ చేయొచ్చు, ఓకేనా. లేకపోతే ఏమైందంటే నిమ్స్ వితౌట్ ఫెయిల్ అదర్వైజ్ దే విల్ నాట్ బి అలౌడ్ ఫర్ కౌన్సిలింగ్. ఒకవేళ వీళ్ళు రిమార్క్ ఇచ్చినా కూడా మీరు పట్టించుకోకుండా సబ్మిట్ చేయకుండా ఉన్నారనుకో, మీరు కౌన్సిలింగ్ అనేది ఎలిజిబుల్ కాదు, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటా. ఇది డేట్ చూసుకోండి, 25 ఆగస్ట్ 2026, ఓకేనా. నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఈ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు బీపీటీకి, ఇది ఓన్లీ బీపీటీకి మాత్రమే. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మెన్షన్ ఏవో ఆర్ రిక్వెస్టెడ్ టు రిపోర్ట్ ఫర్ కౌన్సిలింగ్ ఎట్ 9 AM ఆన్ 29 ఆగస్ట్ 2026 సాటర్డే రోజు.
29 ఆగస్టు 2026 సాటర్డే రోజు మనం నిమ్స్కి వెళ్ళాలన్నమాట. ఆఫ్లైన్లో కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ఇక్కడ లొకేషన్ కూడా ఇచ్చారు. లెర్నింగ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అన్నీ కూడా వాళ్ళ ప్రాస్పెక్టస్ లో మెన్షన్ చేశారు, అవి కూడా చెప్తా. ఓకేనా. కౌన్సిలింగ్ లెటర్ అండ్ కౌన్సిలింగ్ ఫీ. మీకు కౌన్సిలింగ్ లెటర్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని ఒక వీడియో సెండ్ చేస్తా, లేదంటే మీరు నెట్ సెంటర్ దగ్గరికి మీ సేవ దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అక్కడ ప్రింట్ తీస్తారు కదా, మనం డౌన్లోడ్ చేసుకున్న ప్రింట్ తీయలేదు. మీకు ఒకవేళ కావాలంటే మీరే డౌన్లోడ్ చేసుకుంటా అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు ఒక వీడియో లింక్ సెండ్ చేసి ఆ వీడియో చూసి చేసుకోండి. ఓకేనా. నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ 10 AM. మీరు ఒకవేళ 10 AM తర్వాత వేయరనుకో మీకు అలో అనేది ఉండదు. మనం ఎంత తొందర వీలైతే అంత తొందర పోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న 50 సీట్లే, 50 సీట్లకి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు, 1177 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో ఎంతమంది ఉన్నారు అనేది మనం కౌంట్ చేసుకోవాలి. కాంపిటీషన్ అయితే ఉంది మాత్రం 50 సీట్లే, కాంపిటీషన్ మాత్రం ఉంది. ఓకేనా. మనం 10 AM లో ఎంత తొందర వీలైతే అంత తొందరగా మనం పోవాలి. 9 AM పోతే ఇంకా బెటర్. ఓకేనా. మనం ఒకవేళ లాంగ్ నుంచి అయితే కొంచెం ఫాస్ట్గా పోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు అనమాట వెబ్ నోటిఫికేషన్కి సంబంధించి. ఏంటిదంటే కౌన్సిలింగ్ ఫర్ ప్రొవిజనల్ సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్కి 2026 ఇయర్కి షెడ్యూల్ అనేది ఎప్పటి నుంచి ఉందంటే 29 ఆగస్టు 2026 సాటర్డే రోజు ఎక్కడ అంటే లెర్నింగ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాద్ లోపల మనకి ఈ లొకేషన్లో మనం డైరెక్ట్ ఈ లొకేషన్కి పోతే అక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది. మనం ఆఫ్లైన్ లోపల కౌన్సిలింగ్ అనేది అటెండ్ కావాలి, మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని పోయి. ఓకేనా. ద క్యాండిడేట్స్ హూస్ నేమ్స్ మెన్షన్ ఇన్ ద ఎలిజిబుల్ లిస్ట్, ఎవరి నేమ్స్ అయితే ఈ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ డిస్ప్లేడ్ ఎట్ నిమ్స్ వెబ్సైట్ హ్యావ్ టు బి రిపోర్టెడ్ ఫర్ కౌన్సిలింగ్ 9 AM 9 AM ఆన్ ద సెట్ డేట్. ఇదే ఇక్కడ 29 ఆగస్ట్ రోజు నిమ్స్కి వెళ్ళి నిమ్స్లో ఎక్కడంటే లెర్నింగ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్. అంటే ఈ లొకేషన్ ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ లొకేషన్ లోనే మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి నిమ్స్ హైదరాబాద్ లోపల ఆఫ్లైన్ లోపల కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ మనం ఈ లొకేషన్కి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. అది కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, 10 తర్వాత వస్తే మేము అలో చేయమని, 10 తర్వాత రాకండి అని. నిమ్స్ విత్ కౌన్సిలింగ్ లెటర్ గురించి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు ఒక వీడియో సెండ్ చేస్తా, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దీని గురించి ఆల్రెడీ చెప్పిన. అండ్ ఆల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఎక్స్పెక్టివ్ బాండ్, ఓకే బాండ్ తప్ప అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని రండి అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఏమి ఉన్నాయని కూడా చెప్తా నెక్స్ట్. అదే ద క్యాండిడేట్స్ రికమెండెడ్ ఫర్ అడ్మిషన్ ఆర్ రిక్వైర్డ్ టు పే కౌన్సిలింగ్ ఫీ. మీరు 25,000 కౌన్సిలింగ్ ఫీ అనేది కట్టాలన్నమాట. వెళ్ళేటప్పుడే కౌన్సిలింగ్ మనం ఫీ తీసుకొని పోతే బెటర్. ఓకేనా. ఆ ఫీ అనేది ఎట్లా ఉండాలంటే క్యాష్ రూపంలో ఉండాలి. ఫోన్పే ఉంటే అట్లా యూపీఐలో ఉంటే సెట్ కాదు, మనం క్యాష్ తీసుకొని పోవాలన్నమాట. క్యాష్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి క్యాష్ తీసుకొని పోవాలి. ఎందుకంటే మనకి సెలెక్ట్ అయిన తర్వాత మనం ఈ ఫీజు అనేది కట్టాలి. ఈ ఫీజు అనేది ఏమవుతుందని మనకు ఒక డౌట్ ఉంటుంది. విచ్ విల్ బి అడ్జస్టెడ్ అగైన్స్ ద ట్యూషన్ ఫీ టు బి కలెక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అంటే మనకి అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇది ట్యూషన్ ఫీ కిందకి పోతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. మీ ఫీజు ఎక్కడికి పోదు, ట్యూషన్ ఫీలోకి పోతుందని మెన్షన్ చేశారు. ద డెడ్ లైన్ ఫర్ రిపోర్టింగ్ టు కౌన్సిలింగ్ ఈస్ 10 AM అండ్ షుడ్ సైన్ ఇన్ అటెండెన్స్. మనం 10 AM లో అక్కడ ఉండాలి. అక్కడ ఉన్న తర్వాత అక్కడ అటెండెన్స్ ఉంటుంది అనమాట, అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది. దానిలో మనం సైన్ చేయాలి. సైన్ చేస్తే మనం అక్కడ అటెండ్ అయినట్టు వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. ఓకేనా. దాని తర్వాత నో క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ 10 AM. 10 AM తర్వాత ఎవరిని అలో చేయరు, అసలు అలోనే చేయమని అంటారు అన్నమాట. వాళ్ళు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు వాళ్ళ వెబ్ నోటిఫికేషన్లో. ఓకేనా. మనం టైంకి పోయేలాగా చూసుకోవాలి విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని ఇప్పుడు చెప్తా. ఫస్ట్ మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలంటే
మన వెబ్సైట్ ర్యాంక్ కార్డ్, దాని తర్వాత 10th క్లాస్ మేము, ఇంటర్ మేము, లేదంటే దాని ఈక్వల్ అండ్ రిలవెంట్ ఎగ్జామినేషన్ మేము తీసుకొని పోవాలి. దాని తర్వాత ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ అయితే దాని మేము ఇఫ్ అప్లికేబుల్. దాని తర్వాత ఇంటర్ టీసీ, ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ అంటే టీసీ లేదా మైగ్రేషన్ సర్టిఫికేట్స్ తీసుకొని పోవాలి. ఓకేనా. దాని తర్వాత బోనఫైడ్ కండక్ట్ సర్టిఫికేట్, అదే బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నమాట. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అవి తీసుకోవాలి. దాని తర్వాత సోషల్ స్టేటస్కి మనకి కొత్తగా ఉండాలి. ఆఫ్టర్ 7 జూలై 2007 మనం కొత్త అప్లై చేసుకుంటే బెటర్. ఈ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ కొత్త అప్లై తీసుకొని పోతే బెటర్. దాని తర్వాత ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్, ఒకవేళ గౌట్ సర్వీస్ ఏమన్నా అయి ఉంటే ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. దాని తర్వాత బాండ్ అనేది ఒకవేళ అప్లికేబుల్ అయితే, ఎక్సెప్ట్ బాండ్ అన్నారు కాబట్టి బాండ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదనుకుంటా. దాని తర్వాత మీరు ఒకవేళ పిహెచ్ అయితే అప్లికేబుల్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ తీసుకొని పోవాలి. దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దాని తర్వాత ఫీ ఏదైతే 25,000 ఉందో అది తీసుకొని పోవాలన్నమాట. మనం 25,000 అనేది మనం క్యాష్ రూపంలో తీసుకొని పోవాలి. ఇది నేను చెప్తలేను, వాళ్ళే చెప్తారు క్యాష్ లాగా తీసుకురావాలని. ఇక్కడ ఉంది ఐదర్ క్యాష్ ఆర్ డిడిడి ఫేవరింగ్ డైరెక్టర్ అని ఉంది, నిమ్స్ వాళ్ళే మెన్షన్ చేశారు ఇక్కడ. మనం కరెక్ట్ టైంకి ఉండాలి, మన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని టైంకి ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ పీడిఎఫ్ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని తీసుకొని పోండి. ఓకేనా. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్సే తీసుకొని పోవాలి. ఓకేనా. ఇప్పుడు జస్ట్ మీరు ఏం చేయాలంటే ఏం లేదు, మీరు ఒకవేళ నిమ్స్లో బీపీటీకి అప్లై చేసి ఉంటే మీ నేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉందా అని చూసుకోండి. ఉంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంది, ఓకే. నెక్స్ట్ మన కౌన్సిలింగ్కి ఎవరెవరు అటెండ్ కావాలంటే ఎవరి నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసారో వాళ్ళు మాత్రమే అటెండ్ కావాలి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు మాత్రమే పోవాలన్నమాట. వాళ్ళు మనకి ఇది కౌన్సిలింగ్ లెటర్ అనేది ఒకటి ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ లెటర్ అవి డౌన్లోడ్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని, ఇక్కడ ఉంది అది కూడా, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మనం వెళ్ళాలన్నమాట కౌన్సిలింగ్కి. ఆఫ్లైన్ లోపల నిమ్స్లో ఇక్కడ అంటే లర్నింగ్ బ్లాక్ ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. అది కూడా వెయిట్ ఒక్క నిమిషం. లర్నింగ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్. మీ నేమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉండాలి. దీనిలో మెన్షన్ చేసిన దాంట్లో ఉంటే మనం అప్పుడు మాత్రమే ఆఫ్లైన్ లోపల కౌన్సిలింగ్ పోవాలి. ఫీజు నేను చెప్పిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని పోవాలి. ఒకవేళ ఉన్న 50 సీట్లే కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఫిల్ కాకపోతే, ఒకవేళ కాకపోతే సెకండ్ ఫేజ్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఒకవేళ మీరు నిమ్స్కి అప్లై చేయకపోతే కాళోజీ నారాయణరావు హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ నుంచి మనకి బీపీటీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో లేదంటే అక్టోబర్లో వస్తుంది. అప్పుడు మనం దాని లోపల అప్లై చేసుకోవచ్చు. కాళోజీ నారాయణరావు హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ లోపల మనం బీపీటీకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇది మిస్ అయితే మీరు, దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే బీపీటీకి జస్ట్ 50 సీట్లు ఉన్నాయి అంతే. అదే నేను చెప్పేది కదా, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇదంతా ఉందన్నమాట కథ. 50 సీట్లే ఉన్నాయి. దేనికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీకి 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఓకేనా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకే, బాయ్.